చిన్న మీడియా మిత్రులకి ఒక చిన్న విన్నపం. అందరికీ నమస్కారం అండి. సార్ ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రజెంట్ ఏమంటే మా పాపకి చెవిలో బాగలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి నేను పంపించాను. మా వైఫ్ మా పాప ఇంకో పాప పోయారు. పోతే డాక్టర్ దగ్గర చూపించారు. చూపించి ఎక్కడ నొప్పి అని చెప్పారంట. చూపించిన తర్వాత లైట్ వేసి మొత్తం చూసి టెస్టులు రాశారంట. అక్కడ పోయేసి టెస్టుల దగ్గర పోయేసరికి మా పాప ఉండి మా భార్యకి చెప్పింది, ఇట్లా సంగతి ఇట్లా మిస్ హ్యాండింగ్ చేసినట్టు ఉన్నాడు సారు చెప్పాడు అని చెప్తే మా పాప వచ్చేసి నేరుగా మా పైన ల్యాప్టాప్ దగ్గర మా బంధువులు ఉంటే వాళ్ళకి చెప్పింది. అక్కడ పోయి సార్తో మాట్లాడదామని వచ్చారు. తర్వాత నాకు ఫోన్ చేసింది. నేను వచ్చాను. వచ్చేసరికి సార్తో మాట్లాడాను ఇట్లా సంగతి అని చెప్పి. ఏం సరే అంటే నేను ఆ సార్ అసలు ఏం నాతో మాట్లాడలేదు. ఒక మాట అండర్స్టాండింగ్ నా నోట్తో వచ్చేసింది. నేను మాట్లాడాను, చేశాను. అయినా సార్ నాకేం చెప్పలేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అంతవరకు జరిగింది. నేను సిఎస్సి ఉదయగిరి నందు మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. నేను నా మీద ఒక అభియోగం వచ్చినది, ఇట్లా వైరల్ బాలిక మీద అత్యంత ప్రవర్తన చేసినానని. అదొక మిస్అండర్స్టాండింగ్ జరిగింది నాకు పేరెంట్స్ మధ్యలో. అది పేరెంట్స్ వాళ్ళకి ఎలా జరిగిందంటే ఇట్లా ప్రైవేట్ ప్రాంతం ఖర్చు చేసినాడు, మిస్బిహేవ్ చేసినాడని వాళ్ళకి తెలియజేయడం జరిగింది, వాళ్ళ బంధువులు వాళ్ళంతా. మేము సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినాక అదంతా ఏం లేదు, అలా మిస్బిహేవ్ చేయలేదని మాకు తెలిసింది. తర్వాత వాళ్ళకి మేము కన్వే చేయడం జరిగింది, మెసేజ్ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కన్వే చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివరామ్. నేను ఇక్కడ ఆర్థోపెడిక్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ని, సార్ కొలీగ్ని. సారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మన దగ్గర ఆల్మోస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఆయన వర్క్ ఎథిక్ కానీ ఆయన సిన్సియారిటీ కానీ హాస్పిటల్ స్టాఫ్లో ఎవరిని అడిగినా మీకే తెలుస్తుంది. హాస్పిటల్లో ఏ మూమెంట్లో ఏ డాక్టర్ ఉన్నా లేకపోయినా 24 గంటలు హాస్పిటల్ని కాచుకొని కూర్చొని ఎట్ స్ట్రెచ్ 5 రోజులు నాన్ స్టాప్గా నైట్ డ్యూటీలు చేశారు ఆయన. జనవరి టైంలో నాకు కొంతమంది డాక్టర్లు క్యాంపులు వేసేటారు. డాక్టర్లు కొంత చాలా తీవ్రంగా ఉంది. ఆ టైంలో ఒక దసరా సంక్రాంతి టైంలో ఎట్ స్ట్రెచ్ 5 days నైట్ డ్యూటీస్ చేశారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన రెటీనా స్పెషలిస్ట్, రెటీనా ట్రీట్మెంట్లో స్పెషలిస్ట్ డాక్టర్. ఈయన బయటికి వెళ్తే 2 లక్షలు జీతం ఇస్తారు. అవన్నీ కాదనుకొని ఆయన గవర్నమెంట్ సర్వీస్ అంటే ఆయన సార్ గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఇంత రిమోట్ ప్లేస్కి వచ్చి ఆయన సర్వీసెస్ ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా సార్ కాంటాక్ట్ గురించి మాకు ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు, ఆయన మీద ఎట్లాంటి బ్యాడ్ లేవు. ఇది ఏంటంటే జస్ట్ ఒక ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. ఏంటంటే క్షణికావేశంలో ఒకళ్ళని చూసి అంత పెద్ద బిల్డ్ అయిపోయింది అదంతా ఇష్యూ. ఎప్పుడైనా కానీ ఏ డాక్టర్ కూడా పేషెంట్ని అట్లా అంత 12 ఏళ్ల పిల్లల్ని 13 ఏళ్ల పిల్లల్ని అంత నీచంగా బిహేవ్ చేసే అంత మనస్తత్వం అయితే డాక్టర్లకు ఉండదు. ఏదైనా పేషెంట్ మంచి కోసమే ప్రయత్నం చేస్తారు కానీ అట్లాంటి ఉద్దేశాలు అయితే ఉండవు. పేషెంట్లు అది గమనించి కొంచెం మీకోసం అంత కష్టపడుతున్న డాక్టర్ని కొంచెం మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నిన్నట ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కాబట్టి ఆయన సేవ్ అయ్యారు. ఒకవేళ దొరికి ఉండకపోతే ఆ ఎలిగేషన్లో మరి ఇంకా డిస్కషన్ ఏముంటుంది? ఇంకా సీసీటీవీ ఫుటేజ్ దొరికి ఉండకపోతే దొరికింది కాబట్టి సార్ సేవ్ అయ్యారు. లేదంటే సో ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించాలి. మధ్యలో వ్యక్తులు లోపల ఇంటర్నల్ విషయాలు కానీ బయట మధ్యలో వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏదైనా విషయం పెద్దదైంది. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి సమస్య అనేది ఫర్దర్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ రెచ్చగొట్టడం జరిగిందా, ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏమైనా అనేది ఫైనల్గా పోలీసు వాళ్ళు మన ఎస్ఐ గారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాం. నమస్కారం అండి. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. మా తమ్ముడు కూతుర్ని చెవిలో ఆరోగ్యం బాగాలేదు, చెవిలో నొప్పి ఉన్నందువలన హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు చెవి చూసి ఆ ఈఎన్టీ క్రమ ప్రకారంలోనే మామూలుగా చెవి, ముక్కు, గొంతు మొత్తం చూసి బ్లడ్ టెస్టులు రాశారు. బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి అమ్మాయి నిరాకరించి ఏడుస్తూ ఉంటే ఎలాగైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదమ్మా అని చెప్పాము. అలాంటి క్రమంలో ఈ చిన్న పిల్లకాయలకి 12 సంవత్సరాల కదా అమ్మాయిలకి ఈ మధ్య స్కూళ్ళలో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విధంగా అలాంటి కొన్ని చెప్తా ఉన్నారు. అలాంటి క్రమంలోనే ఈ డాక్టర్ గారు చూసిన దానికి ఆ చెయ్యి పెదవికి తగలడము, ఆ చెవి బుగ్గకి తగలడము, దాన్ని ఆ క్రమంలో బ్యాడ్ టచ్ అనే రూపంలో
ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లి ఏమీ ఆలోచించకుండా అసలు ఏం జరిగింది ఏందనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది. అంతలోనే వాళ్ళ భర్తకి చెప్తే, నా తమ్ముడు చెప్తే, సీతారాంపురం నుంచి వచ్చే వరకు ఇక్కడికి రాగానే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ కాకుండా అదర్స్ చాలామంది వచ్చేసి ఈ ఇష్యూని కావాలని ఆ డాక్టర్ గారి మీద ఆలోచించకుండానే నెట్టేసి ఏదో బ్యాడ్ టచ్ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడు అనే ఉద్దేశంతో కావాలని చెప్పడం జరిగింది. అంతలోనే తల్లిదండ్రులు ఉద్వేగంతో కొన్ని మాటలు తిట్టడము, సార్ మీద చెయ్యి వేసుకోవడం జరిగింది. దాని తర్వాత పోలీసులు రావడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించిన తర్వాత హాస్పిటల్ ఉన్న సీసీ ఫొటోస్ చూసిన తర్వాత ఎస్ఐ గారు మా పేరెంట్స్కి చూపించిన తర్వాత, ఓహో దీంట్లో ఎలాంటిది డాక్టర్ గారిది తప్పు లేదు, ఆయన చూసిన క్రమం అనేది వైద్యంలో ఉన్నదే ఆయన చూసింది, అలాంటి ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదని, అలాంటి తప్పు జరగలేదని డాక్టర్ గారికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము. ఈ విధంగా జరిగినందుకు ఏమీ అనుకోవద్దు సార్, మేము డాక్టర్ గారికి మాత్రము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాము. ఇలాంటి పనులు ఇంకోసారి బయట వాళ్ళు వచ్చి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తే ఇక్కడ డాక్టర్ల కొరత అట్నే ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికే డాక్టర్ల కొరత ఉంది. ఇప్పుడు కూడా రేపు వచ్చే పేషెంట్లను కూడా టచ్ మీ నాట్ అనే ఉద్దేశంతో డాక్టర్లు చూడాల్సిన అవసరం వస్తుంది. అందుకని దయచేసి మీరు ఇలాంటి ఉద్దేశపూర్వకాలకి ఉద్యోగాలకి ఇది కాకూడదని మేము డాక్టర్ గారిని మన్నించమని కోరుకుంటూ విరమిస్తున్నాం. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. మా తమ్ముడు కూతుర్ని చెవిలో ఆరోగ్యం బాగాలేదు, చెవిలో నొప్పి ఉన్నందువలన హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు చెవి చూసి ఆ ఈఎన్టీ క్రమ ప్రకారంలోనే మామూలుగా చెవి, ముక్కు, గొంతు మొత్తం చూసి బ్లడ్ టెస్టులు రాశారు. బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి అమ్మాయి నిరాకరించి ఏడుస్తూ ఉంటే, ఎలాగైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదా మనం చెప్పాము. అలాంటి క్రమంలో ఈ చిన్నపిల్లకాయలకి 12 సంవత్సరాల గత అమ్మాయిలకి ఈ మధ్య స్కూళ్ళలో ఏంటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విధంగా అలాంటి కొన్ని ఇది చెప్తా ఉన్నారు. అలాంటి క్రమంలోనే డాక్టర్ గారు చూసిన దానికి ఆ చెవి పెదవికి తగలడము, ఆ చెవి బుగ్గకి తగలడము, దాన్ని ఆ క్రమంలో బ్యాడ్ టచ్ అనే రూపంలో ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లి ఏమీ ఆలోచించకుండా అసలు ఏం జరిగింది ఏందనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది. అంతలోనే వాళ్ళ భర్తకి చెప్తే, నా తమ్ముడు చెప్తే, సీతారాంపురం నుంచి వచ్చే వరకు ఇక్కడికి రాగానే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ కాకుండా అదర్స్ చాలామంది వచ్చేసి ఈ ఇష్యూని కావాలని ఆ డాక్టర్ గారి మీద ఆలోచించకుండానే నెట్టేసి ఏదో బ్యాడ్ టచ్ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడు అనే ఉద్దేశంతో కావాలని చెప్పడం జరిగింది. అంతలోనే తల్లిదండ్రులు ఉద్వేగంతో కొన్ని మాటలు తిట్టడము, సార్ మీద చెయ్యి వేసుకోవడం జరిగింది. దాని తర్వాత పోలీసులు రావడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించిన తర్వాత హాస్పిటల్ ఉన్న సీసీ ఫొటోస్ చూసిన తర్వాత ఎస్ఐ గారు మా పేరెంట్స్కి చూపించిన తర్వాత, ఓహో దీంట్లో ఎలాంటిది డాక్టర్ గారిది తప్పు లేదు, ఆయన చూసిన క్రమం అనేది వైద్యంలో ఉన్నది ఆయన చూసింది, అలాంటి ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదని, అలాంటి తప్పు జరగలేదని మేము డాక్టర్ గారికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము. ఈ విధంగా జరిగినందుకు ఏమీ అనుకోవద్దు సార్, మేము డాక్టర్ గారికి మాత్రము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాము. ఇలాంటి పనులు ఇంకోసారి బయట వాళ్ళు వచ్చి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తే ఇక్కడ డాక్టర్ల కొరత అట్నే ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికే డాక్టర్ల కొరత ఉంది. ఇప్పుడు కూడా రేపు వచ్చే పేషెంట్లను కూడా టచ్ మీ నాట్ అనే ఉద్దేశంతో డాక్టర్లు చూడాల్సిన అవసరం వస్తుంది. అందుకని దయచేసి మీరు ఇలాంటి ఉద్దేశపూర్వకాలకి ఉద్యోగాలకి ఇది కాకూడదని మన డాక్టర్ గారిని మన్నించమని కోరుకుంటూ విరమిస్తున్నాం. అయ్యా, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి ఒక చిన్న విన్నపం. అందరికీ నమస్కారం అండి. సార్, ఆంధ్రజ్యోతి, ఈనాడు నేను సిఎస్సి ఉదయగిరి నందు మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. నేను నా మీద ఒక అభియోగం వచ్చినది, ఇట్లా వైరల్ బాలిక మీద అత్యంత ప్రవర్తన చేసినానని. అదొక మిస్అండర్స్టాండింగ్ జరిగింది మాకు పేరెంట్స్ మధ్యలో. అది పేరెంట్స్ వాళ్ళకి ఎలా జరిగిందంటే, ఇట్లా ప్రైవేట్ ప్రాంతం కట్ చేసినాడు, మిస్బిహేవ్ చేసినాడని వాళ్ళకి తెలియజేయడం జరిగింది, వాళ్ళ బంధువులు వాళ్ళంతా. మేము సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినాక అదంతా ఏం లేదు, అలా మిస్బిహేవ్ చేయలేదని మాకు తెలిసింది. తర్వాత వాళ్ళకి మేము కన్వే చేయడం జరిగింది, మెసేజ్ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కన్వే చేయడం జరిగింది.
ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు.